రత్నన్యాసం పైన ఆజ్యేష్టక శిలాన్యాసం పెట్టి నవ్యాంధ్ర నిర్మాత మన చంద్రబాబు నాయుడు గారు చతుర్ద్వార గోపురములలో నిర్మాణం చేయుటకు ఆద్యష్టక శిలాన్యాసం నిర్వహించబోతున్నారు. మనమంతా దాన్ని చూస్తూ ఉన్నాం. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ద్వితీయ మహాప్రాకారం చతుర్ద్వార గోపురములతో నిర్మాణం చేయుటకు ఆద్యష్టక శిలాన్యాసం అంటే మొట్టమొదటి శిల ఆ ప్రాంతంలో పెట్టి ప్రారంభోత్సవం చేయబోతున్నారు. ఇదంతా మన రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలి, సుఖ సంతోషాలతో ఉండాలి. ఇప్పుడే చెప్పారు, ఆరోగ్యంగా ఉండాలి, అందరూ ఐశ్వర్యవంతులుగా ఉండాలి. అప్పుడే నవ్యాంధ్రప్రదేశ్ సాధ్యమవుతుంది. ఆ దేవదేవులను కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి నేను చెప్తాను మన ఆదాయం ఎంత వస్తుంది, ఎట్లా మేనేజ్ చేయాలి, టెంపుల్స్ అన్ని ఎట్లా పెంచుకుంటా పోవాలి. వేరియస్ శ్రీ ప్రాకార చతుర్ద్వార గోపుర నిర్మాణాత్ పూర్వం ప్రథమ శిలేష్టికాన్యాసకర్మణి ఏకదినాధర ప్రయుక్త శ్రీమైహానస భగవత శాస్త్రోక్త మార్గేణ ప్రథమ శిలేష్టికాన్యాసకర్మణి నవరత్న దేవతా స్థాపనం కరిష్యే. स्तुचीनागं सिजगंहिनां यद्भरगं सिजिभ्यः अनोरणीयान् महतो महीयानात्मा गुहायां निहितोऽस्य जन्तोऽधीशम् ॐ ब्रह्मणैमं ब्रह्ममणिं ब्रह्मस्थानेऽहं प्रतिष्ठापयाम्यो नमः. प्रथमं पुरस्ताद्विषीपतस्य रुचो वेन आवह अस्य विष्ठातस्य नमस्तस्य विवः ब्रह्मणैमं ब्रह्ममणिं ब्रह्मस्थानेऽहं प्रतिष्ठापयाम्यो नमः. इन्द्रायैमं वज्रमणिमिन्द्रस्थानेऽहं प्रतिष्ठापयाम्यो नमः. अग्नैमं मौक्तिकमग्निस्थानेऽहं प्रतिष्ठापयाम्यो नमः. यमायैमं वैढूर्यमणिं यमस्थानेऽहं प्रतिष्ठापयाम्यो नमः. निरुतैमं सङ्घजं निरुतिस्थानेऽहं प्रतिष्ठापयाम्यो नमः. वरुणायैमं स्फटिकमणिं वरुणस्थानेऽहं प्रतिष्ठापयाम्यो नमः. वायव इमं पुष्यकान्तमणिं वायुस्थानेऽहं प्रतिष्ठापयाम्यो नमः. सोमायेमं चन्द्रकान्तमणिं सोमस्थानेऽहं प्रतिष्ठापयाम्यो नमः. ईशानायेमं नीलमणिमीशानस्थानेऽहं प्रतिष्ठापयाम्यो नमः.
ఓం తమేకనేమిం త్రిపుటకం షోడశాంతకం శతార్థారం విశతిపత్యతరాభిరష్టకైః షడ్భిర్విశ్వరూపైకపాశం త్రిమార్గభేదం వినిమిత్తైకమోహం ప్రజాపతిం ప్రథమం విజ్ఞానాం దేవానామగ్రే యజధ్వం బ్రహ్మణైమం సర్వగంధాని సర్వరత్నాని సర్వధాతూని బ్రహ్మస్థానేహం ప్రతిష్టాపయామ్యోన్నమః వరదః పరమాత్మా పరమాగతిః పరం బ్రహ్మ పరం యోగం పరమాత్మానం మన్యే అధరం యో అగ్నిరహమన్నం వాయవ ఇమం పారదం వాయుస్థానేహం ప్రతిష్టాపయామ్యోన్నమః ఓం ఆత్వాహారశమంతరభూర్ధ్రువస్తిష్టాపి చాచలిః సర్వావాంఛన్వస్మిన్నాశ్రమధిశ్రయా యహైవైధిమావ్యధిష్టాః పర్వత ఇవాపి చాచలిః ఇంద్ర ఇవేహ ధ్రువస్తిష్ఠేహ రాష్ట్రముదారయా ఇంద్ర ఏణమధీధరధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాధిప్రవన్నయం చ బ్రహ్మణస్పతిః ధ్రువాద్యోర్ధ్రువా పృథివీ ధ్రువం విశ్వమిదం జగత్ ధ్రువాః పర్వతా ఇమే ధ్రువో రాజా విశావయం ఓం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ఓం అతో దేవా అవంతనో యతో విష్ణుర్విచక్రమే సప్తధామభిః త్రేధాని దధే పదం సమూఢమస్య భాగం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తతో ధర్మాణి ధారయన్ విష్ణోః కర్మాణి పశ్యదయతో వ్రతాని పస్పసే ఇంద్రస్య యుజ్యः సఖా తద్విష్ణోః పరమం పదగం సదా పశ్యంతి సూర్యः ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవ మృత్విజం హోతారం రత్నధాతమం ఇషేత్వోర్జేత్వా భాయవస్తదేవో వస్సవిదా ప్రార్పయతు శ్రేష్ఠతమాయ కర్మణ ఆప్యాయధ్వమగ్నియా దేవ భాగమూర్త్యస్పదే పయస్పదే ప్రజాపతీర్ణమేవ అజక్ష్మామావస్తేన ఈశతమాఘశకం రుద్రస్య హేతిః పరివావృణక్త ధ్రువా అస్మిన్ గోపతౌ స్యాద బహ్వీరజమానస్య పశూన్వాహి అగ్న ఆయాహి వేతజే గృణానో హవ్యదాతయే పరిహిరచ్చమరణాఘాత్పతయాపి తట్టాతః వహంతి కవయః పురస్తాత్ దేవేభ్యో దుష్టమిహ బర్హిరాసదే దేవానాం పరిహూతమసి వర్షవృద్ధమసి దేవబర్హిర్మాత్వాంగ్వాదిర్యక్ పర్వతే మాచ్ఛేత్తా దేవార్షం దేవ బర్హిశ్వతవల్షం విరోహ సహస్రవల్షా విభజగోరుహేమా పాదంభరాం గతిత్తీరాస్తాధీంద్రాణ్యై సన్నహలం ఘోషాతే గ్రంథిం ఘత్తాదేవాత్థాదింద్రత్యత్వా బాహుభ్యాముధ్యచ్చే బృహత్పతే ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం యాహి వీతయే గణానో హవ్యదాతయే నిహోతాతస్య బర్హి షన్నో దేవీరవిట్టయ आपो भवन्तु पीतये संयोरभिश्रावन्तु नः भूरसि भूप्रतिष्ठित्यै भुवोसि भुवः प्रतिष्ठित्यै सुवरसि सुवः प्रतिष्ठित्यै भूर्भुवः सुवरसि सुवः प्रतिष्ठित्यै सानन्दः सर्वेषामन्तरात्मा भव भूतभूतान्तरात्मा भव पुण्य पुण्यान्तरात्मा भव. అమరావతి వెంకటపాలెంలో వెంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులకు భూమి పూజ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. 25 ఎకరాల్లో 260 కోట్ల నిధులతో ఈ ఆలయాన్ని అద్భుతంగా నిర్మిస్తామని చెప్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు.